నమస్కారం మైన్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి మరియు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి ఈ ఉభయ నాయకుల జయంతి ఉత్సవాలను ఉమ్మడిగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డు గాంధీనగర్లోని మూడు బొమ్మల సెంటర్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని భగత్ సింగ్ గ్రంథాలయం నుండి గాంధీనగర్ మూడు బొమ్మల సెంటర్ వరకు భారీ ర్యాలీతో అంబేద్కర్ నినాదాలతో ర్యాలీగా వచ్చి అంబేద్కర్ పూలే గౌతమ బుద్ధుడు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ నాయకులు జయంతి సందర్భంగా పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, ఎస్డిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్కే సత్తార్, ఒంగోలు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాజావలి, బీసీ నాయకులు ఎస్కే నాగూర్, ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్, ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, దళిత మహిళా సంఘ కన్వీనర్ దాసరి కోటమ్మ, కో కన్వీనర్ బోరుగా రవికుమారి, బాబు బ్రహ్మాజీ, దళిత మహిళా సంఘం కటికాల లీలావతి, బూరగ రాజు, కె కార్తీక్, డి కోటమ్మ తదితరులు పాల్గొన్నారు. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ లాలి కాపాడుకుందాం భారత ఎస్సీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. ఖండిద్దాం భారత రాజ్యాంగాన్ని, విజ్ఞాన శక్తులను కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. పూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ బుద్ధ భగవాన్, జోహార్ బుద్ధ భగవాన్, గౌతమ బుద్ధ జోహార్, గౌతమ బుద్ధ జోహార్. మహానాయకుల ఆశయాలను జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జయప్రదం చేయండి. 134 మూడు బొమ్మల సెంటర్ గాంధీనగర్ వద్ద మూడు విగ్రహాలకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్యకర్తలు నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత. మన పార్టీ అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యాన 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా మంగమూరు రోడ్లో ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీలో వివిధ మహిళలు అనేక మంది, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొని నినాదాలతో మోర్మోగించడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుగుతున్నాం. ఈ విగ్రహాల స్థలాన్ని కొన్ని శక్తులు, కొన్ని మతవాద పార్టీలు కాజేయడం కోసం రేత్రే రకరకాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటిని ఖండించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్థలానికి మనకు 2010లోనే మున్సిపల్ కమిషనర్ గారు పర్మిషన్గా మంజూరు చేశారు. కానీ కొంతమంది దౌర్జన్యంగా ఆ విధంగా చేయడం అనేది అత్యంత దాడులు, రాజ్యాంగ వ్యతిరేక చేతులు ప్రయత్నం చేస్తున్నారు. వీటిని మనం గుర్తించాల్సిన అవసరం అనేది తెలియదు. ముందుగా మన వైసీపీ బీసీసీఎల్ నాయకులు మన ఎస్కే నాగూరు మన పూలే గారికి దండం వేయాల్సిందిగా ముందుగా కోరుతాము. జోహార్ మహాత్మా పూలే, జోహార్ మహాత్మా పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. లాలి సాంఘిక విప్లవకారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు పూలేల ఆలోచన విధానాలు. అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్
బాబాసాహెబ్ అంబేద్కర్ సాధిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అలాగే నాతోటి ఆనాడు ఉద్యమాల్లో నిరంతరం పాల్గొని అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఏ సందర్భంలో కూడా విడిపోయినటువంటి మన ప్రీతమ నాయకుడు ఈ జిల్లా అధ్యక్షుడు ఐఎల్పి ప్రసాద్ గారిని అంబేద్కర్ గారికి దండ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం. జోహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను మన ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం గారిని కూడా పూలదండ చేయవలసిందిగా కోరుతున్నాను. జోహార్ గౌతమ్ బుద్ధ, జోహార్ గౌతమ్ బుద్ధ, జోహార్ బుద్ధ భగవాన్, జోహార్ బుద్ధ భగవాన్. అలానే ఆ సందర్భంగా మనం వారి ముగ్గురు చేత ఈ పూలమాల బాబాసాహెబ్ గారు వేపుతాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, లాలి దళిత మహిళా సంఘం, లాలి దళిత మహిళా సంఘం, ఖండించండి దళితులపై జరుగుతున్న దాడుల్లో, ఖండించండి దళితులపై జరుగుతున్న దాడుల్లో, ఖండించండి దళితులపై జరుగుతున్న దాడుల్లో. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు ప్రారంభిద్దాం. మీరు మన నాగూర్ భాయ్ ఈ ప్రాంతంలో వైసీపీ నుంచి ఫస్ట్ నుంచి ఎవరున్నా లేకపోయినా ఆయన ఒక నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడినటువంటి మిత్రుడు. ఆయన మాకు చిరకాలం కూడా మాకు పరిచయ సంప్రదించుడు. అందుకని ముందుగా మన క్లుప్తంగా మన నాగూరు మాట్లాడవలసిన కోరుతాం. 134వ జయంతి సందర్భంగా దేశంలో పేదలు బడుగు బలహీనలు ఆయన ఒక వారోత్సవాలాగా ఈ సంవత్సరం మొత్తం జరుపుకుంటా ఉన్నారు. అలాగే ఈ మంగముడ్డంకలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుందరం గారికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఈ దేశంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీలందరూ కూడా తలెత్తుకొని బతికేలాగా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించి మొత్తం కూడా ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఈ దేశంలో వచ్చే ప్రభుత్వాలు ఏదైనా కూడా పరిపాలన సాగించాలని ఒక మార్గం చూపిన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటిది ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా ఈ రాజ్యాంగాన్ని పైకి అమలు చేస్తున్నామని చెప్తూనే వాళ్ళ సొంత ఎజెండాల్ని ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. అలాగే ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టి 125 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని ఇచ్చి మాట తప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అలాగే ఈరోజు విజయవాడలో గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు 170 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం దాని నుంచి తప్పించుకొని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే ఒక కుటిల ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మనస్ఫూర్తిగా మనందరం ఖండిస్తూ, అలాగే ఈ ప్రాంతంలో బీజేపీ అసలు ఎవరున్నారో కూడా తెలియదు. అలాంటిది ఇక్కడ జెండా ఎగరేశారు, వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారో కూడా తెలియకుండా చేశారు. దీన్ని మొత్తం మేము ఖండిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్ ప్యారే గారి నాయకత్వం, డిప్యూటీ కలెక్టర్ ప్యారే గారి నాయకత్వం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్యారే గారు. ఈరోజు నేను ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. 40 ఏళ్ళ వచ్చిన మైసూరు దాకా 200 రూపాయలు మన్నట్టు నేను ఎంఆర్ఓని ఈ దారిని పోతుంది. అప్పుడు ఏముండే కదా ఇక్కడ, ఇది ఎప్పుడు పెరుగుతుంది అనుకుంటూ ఉండేవాడిని. ఇవాళ చూసి నేను గుర్తే పట్టలేకపోయే స్థలాన్ని అంత గొప్పగా పెరిగిన సంతోషం. ఈ సుందరమైన నాకు అప్పటి నుంచి తెలుసు. లేబర్ తరఫున పనిచేస్తూ ఉంటుంది, రైలు కాడికి అవుతూ ఉంటుంది. ఈరోజైతే మంచి విషయంగా నాకు అవపడుతుంది. ఇది అయితే కొత్తగా కంపెనీ అయితే చాలా మేలు జరుగుతుంది ఆశిస్తాను. అంబేద్కర్ జయంతి వరకు వచ్చేటప్పటికి అంబేద్కర్ అనేది ఒక శక్తి. ఆ శక్తి వల్ల ఎంతోమందికి చాలా ఉపయోగంగా ఉంది. ఆయన అగౌరవపరుస్తుంది ఎక్కడ, అట్లా అగౌరవపరిస్తే మనం అగౌరవపరుచుకున్నట్లు. ఆయన విషయాన్ని ఎంతో ముందుకెళ్తే అది అన్ని రకాల ముందుంటుందని తెలియజేస్తూ
అవకాశం ఉంది. తొందరగా దాన్ని ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు యొక్క ఏప్రిల్ 14వ తేదీన 134వ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని గాంధీనగర్ మాధవరావు బంక్ దగ్గర నుంచి ఇక్కడ ర్యాలీగా బయలుదేరాం. కార్యక్రమం జయప్రదం చేయడానికి మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఏ పర్మిషన్ లేకుండా మా స్థలంలో బీజేపీ జెండా పర్మిషన్ లేకుండా అర్ధరాత్రి పూట వేసారు. దాన్ని మేము ఖండిస్తున్నాం, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వెంటనే అనేకంగా మేము లీగల్గా కూడా వెళ్తాం, ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అబ్దుల్ సత్తార్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర కార్యవర్గం. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముస్లింలు ధైర్యంగా మసీదులు కట్టుకుంటున్నా, నమాజులు కట్టుకుంటున్నా, వారి వారి ఆచారాలు అమలు చేసుకుంటున్నా కూడా దానికి అవకాశం కల్పించింది, హక్కు కల్పించింది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ ఈరోజు పార్లమెంటు సాక్షిగా మోడీ గారు నాకు మద్దతు ఇవ్వండి, మెజార్టీ ఇవ్వండి, 400 సీట్లు ఇవ్వండి, నేను రాజ్యాంగాన్ని పీకి పడేస్తాను అంటే ఏ ఎంపీ కూడా నోరెత్తకపోవడం శోచనీయం. అటువంటి ఎంపీలకు మనం ఓట్లు వేయకూడదు. మన ఓట్లు మనమే వేసుకొని మనమే రాజ్యాధికారంలోకి వస్తేనే మనకి సామాజిక న్యాయం జరుగుతుంది తెలియజేసుకుంటూ వచ్చిన మిత్రులందరికీ జయంతి శుభాకాంక్షలు తెలుపు. అలాగే యూత్ కూడా ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగాను అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అంబేద్కర్ గారు చిత్రపటాలకి అట్లాగే విగ్రహాలకు కూడా దండలేసి ఆయన గణనాలు ఇవ్వాలి అర్పిస్తున్న పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అన్ని దేశాల్లో రాజ్యాంగాల కంటే ప్రపంచంలో ఏ రాజ్యాంగం కూడా అందరికీ రిక్షా కార్మికుడికి ఒకే హక్కు, అట్లాగే తాతా పిల్ల అలాగే ఆదాని అంబానీకి ఒకే హక్కు విలువ కల్పించడం అనేది రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఈ దేశంలో ఓటు హక్కు అనేది వచ్చింది. ఓటు ద్వారా ఈ రాజ్యాంగానికి ఒక మాట అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నేను నా దేశ ప్రజలకి పదునైన కత్తి ఇవ్వలేదు, నా దేశ ప్రజలకు నేను పదునైన కత్తి ఇవ్వలేదు, కానీ కత్తి కంటే వజ్రాయుధం కంటే పదునైంది ఓటు హక్కు కల్పించారు. ఆ ఓటుని మీరు అమ్ముకొని బానిసలు అవుతారో, ఆ ఓటుని మన జాతులకు వేసుకొని రాజులు అవుతారో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ ముందనేది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నాడు చెప్పడం జరిగింది. అందువల్ల ఈ దేశంలో ఇంకొక విషయం ఏంటంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా 15 ఏళ్ల నుంచి కూడా దురదృష్టకర పరిస్థితులు ఏంటంటే ఈ దేశంలో ఎక్కడ చూసినా మత కలహాలు, ఎక్కడ చూసినా దళితుల పైన మైనారిటీల దాడులు, ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, ఎక్కడ చూసినా మహిళలను చంపడాలు, ఎస్సీ ఎస్టీల్ని దారుణంగా హింసిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాంగం ఏం కల్పించింది? అందరికీ సమాన హక్కులు ఉండాలని కల్పిస్తే ఈ దేశంలో 125, 126 యాక్ట్ ప్రకారం ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అందరికీ ఉంది. చర్చిలకు వెళ్ళొచ్చు, గుళ్ళకి వెళ్ళొచ్చు, మసీదుకి వెళ్ళొచ్చు, బౌద్ధిస్టులకు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఎవడు దీన్ని కాదనడానికి లేదు, వాళ్ళు ప్రచారం చేసుకోవద్దని రాజ్యాంగం కల్పిస్తే ఆ విధంగా మీరు చర్చి వాళ్ళు, మీరు ఆ వాళ్ళు ఈ వాళ్ళే చెబుతున్నారు. ఉదాహరణకి మన మణిపూర్లో జరిగింది మనందరికీ తెలుసు. మణిపూర్లో వాళ్ళు గిరిజనులు పాపం అమాయకులు, వాళ్ళు అడవుల్లో జీవించేవాళ్ళు, వాళ్ళు ఆదాని అంబానికి ఆ ఖనిజ సంపద కబ్జా పెట్టాలని ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొట్టబడి వాళ్ళు అత్యంత కిరాతకంగా ఆర్ఎస్ఎస్ గూండాలతోటి అత్యంత దారుణంగా చంపించి 100,000 మంది చంపించి వేలాది ఇళ్ళని నేలపట్టం చేయడం మనందరికీ తెలిసింది. ఆ సందర్భంగా మహిళలు వీళ్ళంతా రాజ్యాంగాల్ని ఏదో భారత మాత అంటారు, ఆ మాతకే అన్యాయం జరుగుతుంది. ఇక్కడ బట్టలు లేకుండా చేస్తున్నారు ఈ పాలకులు. మీరంత సభ్య సమాజం మహిళలు గుర్తించాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అందువల్ల మిత్రులారా, అక్కడ అట్లాగే 22లో గుజరాత్లో సామాను అనే ఒక ముస్లిం మహిళని 11 మందిని రేపు చేసి ఆ విధంగా వాళ్ళ కుటుంబం 7 చంపితే దిక్కుమొక్కులేని పరిస్థితి. వాళ్ళందరినీ సుప్రీంకోర్టు జైలుకి వెళ్తే ఆ జైల్లో వాళ్ళకి బెయిల్ ఇస్తే అక్కడ ఉండే వాళ్ళు పండుగ చేసుకున్నారు. ఇది ఎక్కడ న్యాయం?
ఈ దేశంలో అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారు జీవించేటట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాస్తే ఆ హక్కుల కావరాత్రాన్ని బట్టి మనందరూ ఇకమైనా మనం క్షమించడానికి విషయం అనేది మనం తెలుస్తున్నాం. రెండో వైపు ఎక్కువ విషయం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో 83లో మన డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గులు ఢిల్లీలో మన తెలుగు జాతిని వాళ్ళ పాదాల కింద తాకాడు పెడుతున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ పేరు తెలుగు ప్రజల మీద పార్టీ పెడితే ఈ తెలుగుదేశం వాళ్ళు ఢిల్లీ పాలసీల దగ్గర మన తెలుగు ప్రజల్ని తాకాడు పెడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది నేను మీ అందరికీ మనవి చేస్తాను. అందుకనే మిత్రులారా, మన మిత్రులు చెప్పినట్టు ఓటు ద్వారానే ఈ దేశంలో రాజ్యాంగం కల్పించబడుతుందని, అన్ని హక్కులు కల్పిస్తారని ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అవయవించే పార్టీల్ని ఓడించాల్సింది. ఇంకో మాట చెప్పి విరమిస్తారు. పార్లమెంట్లో సెషన్ జరుగుతూ ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. 500 చిల్లర ఉంటారు. ఆ 500 పార్లమెంట్ సభ్యులలో ఒక హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏమని సెలవిచ్చారంటే, ఏమయ్యా అంబేద్కర్ అంటారు, మీరు అంబేద్కర్ బలం కంటే దేవుడిని ప్రార్థించండి, మీకు సర్వకర్మకం అవుతుందని సెలవించడం జరిగింది. ఎంత మటుకు న్యాయం ఇది? నేను ఒకటే ప్రశ్న చేస్తున్నా, ఆ సర్వకర్మకం ఎక్కడితో అమిత్ షా గారు చెప్పాలి. మీరు తప్పకుండా ఉత్త మాట్లాడితే మాత్రం సమస్య అవుతుంది. ఖచ్చితంగా జాతి ప్రజలు అమాయకులు కాదని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఖచ్చితంగా ఏంటంటే అంబేద్కర్ని అవమానించేటటువంటి ఎవరైనా సరే ఈ దేశంలో ఉండటానికి వీలేదని కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఒక సుదీర్ఘమైన పోరాటం, సాంస్కృతిక పోరాటం, ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం, ఐఎల్పి సిద్ధాంతం మహిళల కోసం, మైనార్టీ కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల బయట కోసం పోరాటం చేద్దానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ కార్యక్రమాలకి వచ్చారు. మీ అందరూ కూడా ఈ సందర్భంగా జై భీమ్ తెలుగుతూ విరుస్తాను. మన వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ఇంటర్ ఫలితాల్లో ఒంగోలులోని శ్రీ ప్రతిభా విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా చాటారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో గోర్ల శృతి, సిహెచ్ స్నేహ 990 మార్కులు, కె వెంకట కళ్యాణ్ 989, టి మౌనిక 988, శెట్టి పూజిత 988 మరియు జూనియర్ ఇంటర్లో 470 మార్కులకు 465 మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారు. జూనియర్ ఇంటర్లో 82%, సీనియర్ ఇంటర్లో 92% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆ విద్యా సంస్థల చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ నల్లూరు సీతారామాంజనేయులు, సీఈఓ నల్లూరు జయప్రకాష్ నారాయణ ప్రత్యేకంగా అభినందించారు.
ఉండండి. నాగరాజు ఎలా నవ్వాలి చెప్పండి అన్న మీరు. థ్యాంక్ఫుల్ టు శ్రీ ప్రతిభ కాలేజ్ అండ్ మై పేరెంట్స్. నాకు 990 మార్క్స్ రావడానికి కారణం అంటే మా టీచర్స్ కావచ్చు, నేను చదివిన చదువు కావచ్చు, ప్రతి ఒక్కటి రీజన్ వచ్చింది. మనం ఎక్కడ చదివామన్నది ఇంపార్టెంట్. మనం చదువుకోవాలన్నా కానీ మంచి స్టాఫ్ ఉండాలి కదా, వాళ్ళకి చెప్పేవాళ్ళు బాగుంటే వినేవాళ్ళు రాసుకునే వాళ్ళు. అంటే పాలెం హై స్కూల్లో చదివాను. నాకు 10th 549 మార్క్స్ వచ్చాయి. 549 అంటే 91% వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 467 వచ్చి అవుట్ ఆఫ్ 470, 99% వచ్చింది. సెకండ్ ఇయర్లో 463 వచ్చాయి అవుట్ ఆఫ్ 470కి, 990 అవుట్ ఆఫ్ 1000 వచ్చాయి. నాకు ఇప్పుడు 99% వచ్చింది. చదువుకోవాలంటే మనకి మంచి స్టాఫ్ కూడా దొరకాలి కదా, వాళ్ళ చెప్పేవాళ్ళు అంటే మన డౌట్స్ బాగా క్లారిఫై చేసి బాగా చెప్పే వాళ్ళైతే చాలా బాగుండిద్ది. అలాంటి స్టాఫ్ నేను శ్రీ ప్రతిభలో చూశాను. నేను ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. గవర్నమెంట్ స్కూల్ అంటే అంతగా పట్టించుకోరని తెలుసు. కాకపోతే ఇక్కడ ఇంటర్కి వచ్చినాక చేంజ్ అయిపోయాను. ప్రైవేట్ అంటే తెలుసు. నా పేరు స్నేహారెడ్డి. నేను ఇక్కడ బైపీసీ జాయిన్ అయ్యాను బీఈడీ. ఇంటర్మీడియట్ అంటే చాలామంది ఓకే ఇంటర్మీడియటే కదా ఎక్కడ చదివితే ఏముంది అన్న అపోహలో ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇంటర్మీడియట్ అనేది ఆ పేరులోనే ఉంది, మీడియేటర్. ఫస్ట్ మన లైఫ్లో ఫస్ట్ స్టెప్ ఎస్ఎస్సి తర్వాత మనకు అంత ఇంపార్టెంట్ ఉన్న ఎగ్జామ్ మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్. సో దాన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ మనం జాయిన్ ఎందుకు కాలేజ్ జాయిన్ అవుతున్నామంటే ఏదో కాలేజ్ జాయిన్ అవుతున్నామని కాదు. ఆ కాలేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఫస్ట్ సీట్స్ ఎన్ని వస్తున్నాయి, దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి, టీచర్స్ ఎంతవరకు చెప్పగలరు, ఏం చెప్పలేరు, దాంట్లో ఉన్న ప్లస్ మైనస్ బోత్ చెక్ చేసుకోవాలి. ఓన్లీ ఓకే మనం బయట చూస్తున్నామంటే ఆ క్యాంపస్ ఇలా ఉంది అని చెప్పడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపస్ విజిట్ చేయాలి. క్యాంపస్ విజిట్ చేసిన మనకు నచ్చితేనే జాయిన్ అవ్వాలి. వాడేదో ఫీజు గురించి చెప్పాడు, ఫీజు స్ట్రక్చర్ గురించి ఎవడో వచ్చి ఒకటి చెప్తాడు, వాడి పిల్లల్ని వాడు అక్కడ జాయిన్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు వచ్చి చెప్తున్నారో ఆ పిల్లలు అక్కడ జాయిన్ అవ్వరు. మీరు నమ్మొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు వాళ్ళని కనుక్కోవాలి. ఎలా గ్రౌండ్ లెవెల్లో మనం కనుక్కోవాలి ఆ పిల్లలు చదువుతున్నారా లేదా, స్టాఫ్ ఎంతవరకు చూసుకున్నారు. మేనేజ్మెంట్ సపోర్ట్ లేనిది ఏది జరగదు. నేను అది కన్ఫామ్గా చెప్పగలను. ఒక స్టూడెంట్ ఎవరైనా కానీ సక్సెస్ సాధిస్తున్నారంటే అది ఒక టీచర్ వల్ల కావచ్చు, మేనేజ్మెంట్ వల్ల కావచ్చు. వాళ్ళ సపోర్ట్ లేనిది అయితే జరగదు. నాకు మార్క్స్ రావడానికి 98% వచ్చిందంటే కారణం ఖచ్చితంగా నేను చెప్పగలను మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంది. థ్యాంక్స్ ఫర్ శ్రీ ప్రతిభ. ఈరోజు వెలువడిన ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన మా విద్యార్థులకు అభినందనలు, ఆశీస్సులు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు. చదువు అనేది ప్రపంచంలో ఎక్కడ పుట్టినా ప్రతి మనిషికి చదువు వస్తుంది. చెప్పేవాళ్ళకి చదువు వస్తే చాలు, మనుషులందరికీ చదువు వచ్చినట్లే. అత్యంత విలువైంది చదువు. చదువు ఒక్కటే సర్వస్వం. చదువు ఉంటే ఏమైనా చేయొచ్చు. అందువల్ల అది గమనించి ఎక్కడ మంచిగా ఉందో తెలుసుకొని చేర్పించినట్లయితే పిల్లలతో పాటు తల్లిదండ్రుల పరిస్థితులు కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. మన కాలేజ్ పెట్టి 43 సంవత్సరాలు అయింది. ఈ 43 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఎంతోమందికి ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, సెకండ్ ర్యాంకులు వచ్చినాయి. అది అలాగే ఈరోజు కూడా టాప్ 10లో ఎంపీసీ విద్యార్థులు 20 మంది సెకండ్ ఇయర్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ కూడా అదేవిధంగా
ఉన్నారు, బైపీసీ కూడా అదేవిధంగా ఉన్నారు. ఎంసెట్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇంతకుముందు. అదేవిధంగా ఐఐటీలో కూడా 76 ర్యాంక్ వచ్చింది. ఎన్నో ర్యాంకులు సాదా పిల్లలతో 3rd క్లాస్ 10th క్లాస్లో 3rd క్లాస్ వచ్చిన పిల్లలు కూడా ఫస్ట్ అటెంప్టే డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మీరు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది, ఈరోజు గొర్రెల్ని బర్రెల్ని ఏ విధంగా కషాయ వాళ్ళకి విక్రయిస్తున్నారో పిల్లల్ని కూడా వాళ్ళకు వచ్చే కమిషన్ల కోసం 34,000 తీసుకుంటారు ఒక్కో పిల్లోని చేర్పించే దానికోసం. తెలియక జనాలు మోసపోతున్నారు. అది లేదంటే వాళ్ళకి ఏమాత్రం ప్రేమ ఉండి మీ పిల్లల చుట్టూరు మీ ఇళ్ళ చుట్టూరు తిరుగుతున్నారు అనేది మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా 34,000 జీతం ఇస్తున్నారు. 34,000 జీతంతో పాటు 34,000, 50,000, 2 లక్షలు 3 లక్షలు ఫీజులు అని చెప్పి ఈ విధంగా రకరకాల మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సొసైటీలో మార్పు రావాలంటే మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం మీ పైన కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా కృషి చేస్తారని చెప్పి మీడియా ప్రతినిధులు అందరికీ తెలియజేస్తూ, చదువు అనేది ఎక్కడైనా బాగుందా లేదనేది తెలుసుకోవాలంటే ప్రతి కాలేజీకి వెళ్ళటం, ప్రతి స్కూల్కి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి అక్కడ చదివిన పిల్లల్ని అడిగితే అక్కడ పరిస్థితులు ఏంటో తెలుస్తాయి. ఎందుకంటే రోజు అన్నం తినేది పిల్లలు, మేనేజ్మెంట్ తినరు, లెక్చరర్స్ తినరు, తల్లిదండ్రులు తినరు. తింటే ఎప్పుడో తింటారు వాళ్ళు. అందువల్ల సంవత్సరాలు అన్నం తినేది పిల్లలు. కాబట్టి అన్నం ఎలా ఉందో పిల్లల్ని అడిగితే చెబుతారు. అదేవిధంగా చదువు క్లాసులకు వెళ్ళేది పిల్లలు, తల్లిదండ్రులు వెళ్ళరు, పబ్లిక్ వెళ్ళరు, మేనేజ్మెంట్ వెళ్ళరు. అందువల్ల పిల్లల క్లాసులు చదువు వచ్చిన వాళ్ళు చదువుతున్నారా, ఎవరంటే వాళ్ళు చదువుతున్నారా? చదువు వచ్చిన వాళ్ళు చదివితే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. కాబట్టి ఆ మేనేజ్మెంట్ మంచి మేనేజ్మెంట్ అయితే మంచి స్టాఫ్ను పెట్టుద్ది. మంచి మేనేజ్మెంట్ కాకపోతే డబ్బులు మిగుల్చుకోవడానికి ఎవరో ఒకరిని పెట్టి పిల్లల జీవితాలని అటు ఇతర ఏం చేసుకోవడానికి పనికిరారు. ఇటు చదువుకి అన్ని విధాలుగా ఈరోజు అప్పు చేసినా కూడా జీవితాంతం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది చదువు అనేది అసలు ఎంత ఏదో ప్రపంచాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే, ప్రపంచంలో మన పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే, మనం అంటే ఏంటో మనకు తెలియాలంటే ఈ చదువు అనేది చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి సొసైటీ కోసం, మంచి సమాజం కోసం మంచిగా చదువుంటే సొసైటీ అంతా మంచిగా స్మూత్గా ఎవరికి వాళ్ళు తీర్చిదిద్దుకోవాలి, ఎవరిని వాళ్ళు బాగు చేసుకోవాలి. ఎవరో ఏదో చేస్తారని చెప్పి ఆ విధంగా ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మంచిగా చదువుకుంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. మన లైఫ్ అనేది తాత్కాలికం. ఈ తాత్కాలికంలో శాశ్వతంగా గుర్తుండే పనులు చేయాలి. మంచి పనులు చేసినట్లయితే ఆ పనులు మనం చేసిన పనులే గుర్తుంటాయి. గాంధీ తాత కూడా మనలాంటి మనిషే. ఈరోజు గాంధీ తాత చనిపోయినా కూడా గాంధీ తాత పుట్టినరోజు, చనిపోయిన రోజు అందరికీ తెలుసు. గాంధీ తాత చరిత్ర ప్రపంచమంతా చదువుకుంటారు. గాంధీ తాత విగ్రహాలు ప్రపంచమంతా ఉన్నాయి. మన తాత వాళ్ళ విగ్రహాలు ఎక్కడా లేవు. కారణం ఏంటంటే మన తాత వాళ్ళు అంత గొప్ప పని చేయలేదు. మన తాత వాళ్ళు ఎప్పుడు పుట్టారో మనకు తెలియదు. మన తాత వాళ్ళు ఎప్పుడు చనిపోయారో మనకు తెలియదు. మన తాత వాళ్ళు చదువుకోలేదు. కాబట్టి మన తాత వాళ్ళు ఆ విధంగా వెనకబడి ఉన్నారు. కాబట్టి మనమైనా మన పిల్లల్ని మంచి చోట చేర్పిస్తే మన పిల్లలు మంచి పేరు తెచ్చి మన తాత వాళ్ళ పేరు కూడా వెలుగులోకి మళ్ళీ బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ప్రతి ఒక్కరూ ఇప్పటికే మోసపోయి అక్షరాలు రానటువంటి వాళ్ళు 10th క్లాస్ అయిపోయి మా దగ్గరికి వచ్చిన పిల్లలకి మీ నాన్న పేరు ఏంటి, మీ అమ్మ పేరు ఏంటి, మీ ఇంటి పేరు ఏంటంటే స్పెల్లింగ్ రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది. అందువల్ల దానికి కారణం ఎవరంటే వాళ్ళ టీచర్లు పెట్టి మాయ మాటలు చెప్పి పిల్లల్ని తల్లిదండ్రులని మభ్యపెట్టి సొసైటీని మొత్తం పాడు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ తెలుసుకొని కనుక చేర్పించినట్లయితే కనీసం ఆ పిల్లల్ని చూసి ఆనందం, మనం బ్రతికేదే తక్కువ కాలం, మనం ఆనందంగా ఉండాలంటే వాళ్ళు చదువుకొని మంచిగా ఉంటే వాళ్ళపైన మనం ఆధారపడాల్సిన పని లేదు. మన పైన వాళ్ళు ఆధారపడకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం కూడా హాయిగా మా పిల్లలు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు, మాకు ఇంకేమి ఇబ్బందులు లేవని మిగిలిన కాలమైనా ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళు మంచిగా చదువుకోవాలి. కాబట్టి అలా మంచిగా చదువుకోవాలంటే మంచి చోట చేర్పియాలి. మంచి చోట ఎక్కడంటే ఆ పిల్లలు అడిగితే చదువుతుంది తెలుస్తుంది. మంచి
మంచి అనే దానికి మేనేజ్మెంట్ మంచి వాళ్ళు అయితే వాళ్ళ ఆలోచనలు అక్కడ ఉంటాయి. వాళ్ళు ఏది చేసినా మంచి చేసినా చెడు చేసినా మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది. కాబట్టి ఆ మేనేజ్మెంట్ మంచిదా కాదనేది కూడా పిల్లలకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఊరకు పోయి ఎక్కడో కాలేజీలు చూద్దాం, స్కూల్స్ చూద్దాం అంటే అక్కడ ఏమి ఉండవు. మనన్ని మార్కులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి రావు. వీళ్ళందరూ కూడా సాదా పిల్లలు. మేము చెప్పేది 43 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచం అంతా తిరిగి చూడండి, తర్వాత మాది చూడండి. ఆ ప్రపంచంలో అన్నిటికన్నా బాగుంటేనే ఇక్కడ చేర్చండి, లేకపోతే చేర్చాల్సిన పని లేదని 43 సంవత్సరాల నుంచి చదువుతున్నప్పటికి కూడా అది అంతా కూడా బోడిదలో వచ్చిన పన్నీరు తప్పక ఉపయోగం లేదు. ఈ డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ తీసుకెళ్ళి లక్షలు ఎక్కువ ఉంటే అక్కడ బాగుంటుందని చెప్పి చేర్పిస్తున్నారు. వాళ్ళు చివరికి డబ్బులు పోతున్నాయి. తర్వాత చదువు పోయి ఎవరైతే పేద పిల్లలు మా దగ్గర చదువుకున్న మంచి బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేసి వాళ్ళ ఆస్తులన్నీ అక్కడ చదివిన పిల్లల ఆస్తులన్నీ వాళ్ళకి కొనటం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా వాళ్ళ ఆస్తులు బాగొట్టుకోకుండా ఉండాలంటే మంచి ఇన్స్టిట్యూట్ చూసినట్లయితే వాళ్ళు చూడండి. మీరు మా వాడు చిన్నప్పటి నుంచి ఊటీలో చదివాడు, మెడ్రాస్లో చదివాడు, అక్కడ చదివాడు, ఇక్కడ చదివాడు అంటాడు. వాడు పొట్టాడు పిల్లలాగా దేనికి పనికిరాడు. ఎవరు చూసినా ఇక్కడే మన ఇళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. కాబట్టి మంచి విద్యార్థులుగా తయారవ్వాలంటే మంచి ఇన్స్టిట్యూట్. ఇక్కడ దీనికి ఏం తంత్రాలు లేవు. ఒక మంచి టీచర్ కనుక నా చదువు వస్తే మీకు చదువు వచ్చినట్టే. చదువు వచ్చిన వాళ్ళు ఎక్కువ అడుగుతారు. అందువల్ల అలాంటి ఎక్కువ మనతోటి ఏం డబ్బులు రావు. మనం పుట్టినప్పుడు మనతోటి ఏం రావు, పోయేటప్పుడు మనకేం రావు. కాబట్టి కనీసం సొసైటీలో మనం పుట్టినందుకు ఏదో కొంత మేలు చేయాలి అనే ఆలోచన ఎవరంతటికి వాళ్ళకు ఉంటే తప్పక వేరే మార్గాలు లేవని చెప్పి మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఒంగోలులో శ్రీ సరస్వతి విద్యాసంస్థలకు చెందిన ఇంటర్ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో 470కి 466 మార్కులు 9 మంది సాధించగా 465 మార్కులు 25 మంది, 464 మార్కులు 32 మంది, 460కి పైగా మార్కులు 219 మంది సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో శ్రీ సరస్వతి విద్యాసంస్థలకు గుర్తింపు తెచ్చినందుకు సహకరించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి, ఏ గంగాశంకర్ రెడ్డి, సిఇఓ ఎన్వి సురేష్, డీన్స్, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్
సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలు విడుదలైనాయి. ఈ పరీక్షా ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు అనేక మంది స్టేట్ టాపర్స్గా నిలిచారు. వారందరికీ ముందుగా మా విద్యా సంస్థ తరఫున మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. జూనియర్ ఇంటర్లో 470కి 466 మార్కులు 9 మంది విద్యార్థులు సాధించారు. వెంకట విష్ణు, విచిత్ కుమార్ రెడ్డి, మహిళర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, చందన, భార్గవి, నిహిత, బాల వైష్ణవి, మహిత అనే 9 మంది విద్యార్థులు 466 మార్కులతో టాపర్స్గా నిలిచారు. అట్లానే 465 మార్కులకి పైన 25 మంది విద్యార్థులు, 464 మార్కుల పైన 32 మంది విద్యార్థులు, 460 పైన 219 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. అట్లానే బైపీసీ విభాగంలో కూడా 440కి 435 మార్కులు 4 విద్యార్థులు స్టేట్ టాపర్స్గా నిలిచారు. వాళ్ళు రాజేష్, కాదర్బి, గ్రీష్మ, కోమల్ జట్ అనే విద్యార్థులు టాపర్స్గా నిలిచారు. అట్లానే బైపీసీలో 440కి 434 పైన 4, 433 పైన మరి 3 విద్యార్థులు, 420 పైన 22 మంది విద్యార్థులు టాపర్స్గా నిలవడం జరిగింది. అట్లానే జూనియర్ ఇంటర్ సిఈసిలో కూడా స్టేట్ టాపర్స్గా 2 విద్యార్థులు 500కి 485 మార్కులు సాధించారు. వాళ్ళు అర్చిత, గజనీ, దికేష్ అనే విద్యార్థులు. అట్లానే సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో 1000కి 991 మార్కులు 3 విద్యార్థులు సాధించారు. వీరు హర్షిని, హేమలత, సిరి అనే విద్యార్థులు. మరి 980 పైన 120 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. అట్లానే బైపీసీ విభాగంలో కూడా 1000కి 991 మార్కులతోటి ఒక విద్యార్థి స్టేట్ టాపర్గా నిలిచారు, హారికా జియా అనే విద్యార్థి. అట్లానే 980 పైన బైపీసీ విద్యార్థులు 12 మంది స్టేట్ టాపర్స్గా నిలిచారు. మరి ఇంతమంది ఒక కాలేజీలోనే టాపర్స్గా నిలిచారు అంటే ఇక్కడ పనిచేసే ఫ్యాకల్టీ, వర్క్ చేయించే చైర్మన్స్, మరి డైరెక్టర్స్, మరి సిఇఓ వీళ్ళందరి పైన ఆధారపడి ఉంటుంది. మరి ఇంతమంది విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి ముఖ్య కారణము అనేక కార్పొరేట్ కాలేజీల నుంచి 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని తీసుకురావటం, మంచి మెటీరియల్ తయారు చేయించి మంచి షెడ్యూల్ రన్ చేసి మరి అనేక ఎగ్జామ్స్ మరి డే బై డే, వీక్లీ, మంత్లీ టెస్టులు జరిపి మరి ప్రతి ఎగ్జామ్ కూడా అనాలిసిస్ చేసి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా విద్యార్థులకి విపులంగా విశదీకరించడం వలన ఎలాంటి మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అట్లానే కాకుండా డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి, గంగాశంకర్ రెడ్డి సారు వీళ్ళిద్దరు కూడా మరి డైరెక్టర్స్గా కాకుండా తోటి బ్రదర్స్లా మరి నిత్యము వాళ్ళ వెంటనే ఉంటూ వాళ్ళు ఉండే మరి చిన్న చిన్న మిస్టేక్స్ని తెలియజేస్తూ అవి ఎప్పటికప్పటికి సరిదిద్దుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం వల్ల కూడా మరి యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచి టాపర్స్గా నిలవడం జరిగింది. మరి ఈ కాలేజీలో చేరిన స్టూడెంట్స్ మొత్తం కూడా ఏదో కార్పొరేట్ కాలేజీలో లేకపోతే మరి ధనవంతుల పిల్లల్లో కాదు, వీళ్ళంతా ప్రకాశం జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి మరి చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు. మరి వీళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమతోటి చేరదీసి వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని నింపి మరి 1కి 4 సార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఈ స్థాయికి రావడం జరిగింది. అట్లానే ఓన్లీ ఇంటర్మీడియట్లోనే కాకుండా జేఈ మీన్స్ ఐఐటీలో కూడా మనం అనేక ర్యాంకులు సాధించడం జరిగింది. మరి లాస్ట్ టైము మరి జేఈ మీన్స్లో లోక్రీట్ అనే విద్యార్థి మరి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే సీఎం గారు కూడా మరి ఆ స్టూడెంట్స్ని అభినందించారు. అట్లానే మరి రేపు 17వ తారీఖు మళ్ళీ జేఈ మీన్స్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆ జేఈ మీన్స్ రిజల్ట్స్లో కూడా ఇంకా గతంలో కంటే కూడా ఇంకా బెటర్ ఫలితాలు వస్తాయని నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లానే ఎంసెట్ కూడా చాలా సీరియస్గా మరి కోచింగ్, షార్ట్ టర్మ్ కోచింగ్ రన్ అవుతుంది. మరి విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని సదుద్దేశంతో కష్టపడుతున్నారు. మరి ఫ్యాకల్టీ కూడా ఈసారి ఎంసెట్లో కూడా మన స్టేట్లో మంచి ర్యాంకులు ఉన్నట్టుగా మరి వర్క్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది.
అట్లానే మేము పేరెంట్స్కి మరి మా మిత్రులకి అనేక మందికి అనేక సందర్భాల్లో మేము మీ పిల్లలకి ఎటువంటి మరి విద్యలో ఎటువంటి లోపం జరగకుండా మా శాయశక్తులా న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకు మాట ఇస్తున్నాము. మరి మేము ఇచ్చిన మాట ప్రకారము 100కి 100% వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళ పిల్లలకి న్యాయం చేస్తామని చెప్పేసి మరి మా పాత్రికేయ మిత్రుల సమక్షంలో మరొకసారి మేము తెలియజేస్తున్నాము. మాకు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి మరి విద్యా సంస్థల యాజమాన్యాలకి, మరి మా పాత్రికేయ మిత్రులకి, మరి మా విద్యార్థుల తల్లిదండ్రులకి, మరి ఎంత మంచి ఫలితాలు సాధించే విద్యార్థులకి, మరి తన తల్లిదండ్రులుగా ఉన్నటువంటి పేరెంట్స్కి మరి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముందు కూడా మరి ఈ విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తూ, మరి పిల్లలకు కూడా దేవుడు ఆయురారోగ్యాలు మరి మంచి ఫలితాలు వచ్చే విధంగా ధైర్యాన్ని నూరిపోయాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. ఇక్కడ ఉన్న పేరెంట్స్కి, మీడియా మెంబర్స్కి, టీచింగ్ ఫ్యాకల్టీకి అందరికీ ప్రెస్ మీట్కి వచ్చినందుకు హార్ట్లీ వెల్కమ్ అండి. ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మన రాష్ట్రంలో ఏ విద్యా సంస్థకి సాధ్యం కాని ఫలితాలు ఇక్కడ మనం సాధించడం జరిగిందండి. చూస్తుంటే మీరు ఎంతమంది ఉన్నారో ఇవన్నీ మీకు నుంచొని పెట్టి కవర్ చేయడానికి కూడా మనకు పాసిబుల్ అవ్వట్లేదు. అంతమంది మనకి ఇక్కడ ర్యాంకులు సాధించడం జరిగింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీ నుంచి ఓన్లీ ఒక మన కాలేజ్ నుంచే 9 మంది స్టేట్ ఫస్ట్ సాధించారు. అలాగే జూనియర్ బైపీసీ ఓన్లీ మన కాలేజ్ నుంచే 3 స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. అలాగే సీనియర్ ఎంపీసీ నుంచి మన కాలేజ్ నుంచి 991 స్టేట్ ఫస్ట్ 3 మెంబర్స్ సాధించడం జరిగింది. అలానే సీనియర్ బైపీసీ స్టేట్ ఫస్ట్ 2 మెంబర్స్ సాధించడం జరిగిందండి. ఈ రిజల్ట్స్ కి సహకరించిన మా డీన్స్ కి, ప్రిన్సిపాల్స్ కి, ఏఓ సార్లకి, ఇన్ఛార్జీలకి, వైస్ ప్రిన్సిపాల్స్ కి, టీచింగ్ ఫ్యాకల్టీకి, ఇక్కడ మమ్మల్ని నమ్మి జాయిన్ చేసిన ప్రతి ఒక్క పేరెంట్స్ కి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇలాంటి రిజల్ట్స్ మరెన్నో సాధిస్తామని ముందు వచ్చే సంవత్సరాల్లో శ్రీ సరస్వతి అంటే ఇంటర్మీడియట్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే స్థాయిగా మేము నిలబెడతామని పేరెంట్స్ అందరికీ హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హార్టీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నేను శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాను. ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో నాకు 1991 మార్కులు వచ్చాయి. దీనికి కారణమైన మా చైర్మన్ సార్కి, డైరెక్టర్ సార్స్కి, డీన్ సార్కి, వైస్ ప్రిన్సిపల్ మ్యామ్కి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి జూనియర్కి నేను ఇచ్చే సజెషన్ శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సిరి. నేను సరస్వతి కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు వచ్చిన ఫలితాలలో 1000కి నాకు 990 మార్కులు వచ్చాయి. దీనికి కారణం మా యొక్క చైర్మన్ సార్, డైరెక్టర్ సార్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, జేఎల్స్ అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఇక్కడ ఖచ్చితంగా మార్కులు ఖచ్చితంగా వస్తాయి. హార్డ్ వర్క్ చేస్తే అందరికీ వస్తాయి. షెడ్యూల్, ట్రాక్ షీట్ అంతా బాగుంటుంది. చదువుకోవడానికి కూడా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. హాస్టల్లో ఫుడ్ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రెసెంట్ 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఇక్కడ చేరితే వాళ్ళకి ఖచ్చితంగా బాగా సక్సెస్ అవుతారు. మంచి మార్కులు వస్తాయి, ఫ్యూచర్లో బాగుంటుంది. కాబట్టి అందరిని ఇక్కడ చేరండి. థ్యాంక్స్, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీ అందరికి హార్ట్గా థ్యాంక్స్. మాది వేయంలో నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి 10th లో 539 మార్క్స్ తెచ్చుకొని ఇక్కడ చేరాను. నాకు ఇంటర్ మార్క్స్లో 470 అవుట్ ఆఫ్ 466 వచ్చాయి. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఎంసెట్ నుండి తెచ్చుకున్నాను ఆ మార్క్స్. నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం మా కాలేజ్లో మా సార్ వాళ్ళు చదివించడం, మా డైరెక్టర్ సార్ వాళ్ళ షెడ్యూల్, మా ప్రిన్సిపల్ మేడం, ముఖ్యంగా మా పేరెంట్స్ కృషి వల్ల, మా సార్ వాళ్ళ కృషి వల్ల నేను ఈ మార్క్స్ తెచ్చుకున్నాను. ఈ కాలేజ్లో చేరి నేను చాలా కష్టపడి చదువుతున్నాను. మొత్తానికి కారణం ఈ కాలేజ్ షెడ్యూల్ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ షెడ్యూల్ జూనియర్స్కి సజెషన్ ఏంటంటే ఇక్కడ చేరమని నేను సజెషన్. నా పేరు సన్నబాడి భాగ్యశ్రీ, మాది ఒంగోలు. ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో నాకు 470కి 465 మార్క్స్ వచ్చాయి. ఇటువంటి స్టేట్ ర్యాంక్ సాధించిన శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్కి ముఖ్య కారణమైన చైర్మన్ సార్కి, డైరెక్టర్స్కి, మాకు విద్య నేర్పించిన లెక్చరర్స్ అందరికీ నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా నేను మా జూనియర్స్కి మంచి ఇంటర్ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకున్న జూనియర్స్కి ప్రతి ఒక్కరికి
ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా చూసేది మంచి ఎడ్యుకేషన్, ఫుడ్, పీస్ఫుల్గా ఉండాలి. అది ఖచ్చితంగా ఉంటానని మేము భరోసా ఇస్తున్నాము. శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఇక్కడ చేరిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి, వీళ్ళు తెప్పిస్తారు. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు పి హారికా జాయ్. నేను ఈరోజు విడుదల చేసినటువంటి మార్క్స్లో 1000 మార్కులకి 991 మార్కులు వచ్చింది. ఈ మార్క్స్ రావడానికి కారణం మా చైర్మన్ సార్ వల్ల, అలాగే మా డైరెక్టర్ సార్ వల్ల, మా టీచింగ్ స్టాఫ్ వల్ల, నాన్ టీచింగ్ స్టాఫ్ వల్ల, వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ వల్ల, మోటివేషన్ వల్ల నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను. నేను సాధారణమైన స్కూల్ నుంచి వచ్చాను, మాది మధ్యతరగతి కుటుంబం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టార్గెట్ పెట్టుకున్నాను, స్టేట్ ఫస్ట్ తెచ్చుకోవాలని. ఇక్కడ వచ్చిన తర్వాత స్టేట్ ఫస్ట్ తెచ్చుకునే విధంగా నేను సాధించాను. ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు అజయ్ కుమార్. ఈరోజు విడుదలైన పరీక్షా ఫలితాల్లో నాకు 1000 మార్కులు 988 మార్కులు వచ్చాయి. నాకు ఈ మార్కులు రావడానికి కారణమైన మా చైర్మన్ సార్, డైరెక్టర్ సార్, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్ నా కోసం చాలా బాగా చేయగలరు అని చెప్పి దగ్గరుండి నాకైతే మోటివేషన్ ఇచ్చి మార్కులు రావడానికి కారణమయ్యారు. ముఖ్యంగా మా పేరెంట్స్కి నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత మంచి కాలేజీలో నన్ను చేర్పించినందుకు మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా జూనియర్స్కి కూడా చెప్పేది ఒకటే, బాగా చేయండి. మీరు సార్ వాళ్ళ సజెషన్స్, మోటివేషన్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. నా పేరు కే రాజేష్, మాది ఖమ్మం. నేను 10th లో 589 సాధించి ఈ కాలేజ్లో చేరాను. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో 440కి 435 వచ్చాయి. దీనికి కారణమైన చైర్మన్ సార్కి, డైరెక్టర్స్కి, టీచింగ్ స్టాఫ్కి, టీచర్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇప్పుడు 10th కంప్లీట్ చేసుకున్న మా జూనియర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ కాలేజ్లో చేరితే కాంపిటేటివ్ పరంగా కానీ, బోర్డ్ ఎగ్జామ్స్ పరంగా కానీ మంచి రిజల్ట్ సాధించి వాళ్ళ ఫ్యూచర్ సక్సెస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. Good evening to everyone. My name is Ashrita. I got 485 by 500 in CEC Junior. Thanks to my faculty, directors, sirs, chairman, sirs for support. My parents, I studied very well by support of all these members. Thank you. కాలేజీలో పాప 589 మార్క్స్తో 10th క్లాస్లో 589 మార్క్స్ సాధించి వచ్చింది. ఇప్పుడు జూనియర్ ఇంటర్లో 465 వచ్చింది. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ కాలేజీలో స్టాఫ్ అంతా సపోర్ట్, టీచర్ మొత్తం ఫుడ్ కానీ మొత్తం మళ్ళీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం పేరెంట్స్ కన్నా ఎక్కువగా చాలా బాగా నచ్చింది. మిగతా ఎవరైనా జూనియర్స్ అయినా సరే నా ఇచ్చే మంచి సజెషన్ ఏంటంటే, ఎవరైనా సరే హ్యాపీగా ఈ కాలేజీలో జాయిన్ అయ్యి హాయిగా చదువుకొని మంచి ఉన్నత శిఖరాలకు చేరాలని అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కాలేజీలో మా పాప డే స్కాలర్గా వస్తుంది, జూనియర్ ఇంటర్. స్టడీ ఫ్యాకల్టీ మాత్రం చాలా బాగుంది, వెరీ గుడ్ ఫ్యాకల్టీ. లెక్చరర్స్ అంతా చాలా బాగా టీచ్ చేస్తారు, ప్రతిదీ చాలా కేర్ఫుల్గా టీచ్ చేస్తారు. థ్యాంక్ యూ. భాగ్యనగర్ డేస్ క్యాంపస్లో ఉంటారు. ఆ క్యాంపస్లో ప్రిన్సిపల్ సార్ కానివ్వండి, మేడమ్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లలతో బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. చైర్మన్ సార్కి, పల్లి మేడం గారికి, వాసు సార్కి, ప్రిన్సిపల్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాం. కాలేజీ వరకు చాలా బాగుంది, నాకు చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్. Hello, my name is Rajalakshmi. We are asking our parents. ఇక్కడ స్టాఫ్ బాగుందండి, మనం కష్టపడి చదువుకుంటున్నాము, చాలా మంచి మార్కులు వస్తాయి. సరస్వతి కాలేజీలో మా అమ్మాయి కోమల్ జాట్ ఫస్ట్ IPCలో 435 వచ్చింది. सरस्वती कॉलेज जैसा नाम है वैसा अच्छा स्टडी है. सरस्वती कॉलेज को अंदर की धन्यवाद सर.
ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో ఒంగోలులోని శ్రీహర్షిని జూనియర్ కళాశాలల విద్యార్థులు విజయదుందుబి మ్రోగించారు. కళాశాలలో శనివారం విలేకరుల సమావేశంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత అభినందించారు. కార్యక్రమంలో కళాశాల డీన్ దాడి ఆంజనేయులు, అకాడమిక్ డీన్ కరణం నారాయణ, ప్రిన్సిపాల్ దివి రమేష్, ఎం ఏడుకొండలు, ఏవో నంబూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీహర్షిని జూనియర్ కాలేజ్ విద్యార్థులు అఖండ విజయాన్ని సాధించారు. 10th క్లాస్లో 552 మార్కులు వచ్చిన విద్యార్థిని బత్తుల ధరణి ఈరోజు మా కాలేజీలో 470కి 466 మార్కులు సాధించి ఎంపీసీ విభాగంలో కాలేజీ ఫస్ట్ రావడం జరిగింది. అంటే 10th క్లాస్ మార్కులతో కంపేర్ చేస్తే ఎంత మంచి గ్రోత్ ఉందో ఈ మార్కుల ఉదాహరణ. దాంతోపాటు ఎంపీసీ నందు 470కి 465 మార్క్స్ ఇద్దరు విద్యార్థులు సాధించారు, ఎస్ భార్గవి మరియు పి లక్ష్మీనారాయణ. అలానే బైపీసీ నందు 440కి 431 మార్క్స్ ఉజ్వల అనే విద్యార్థి సాధించింది. అలానే ఎంఈసీలో 500కి 467 మార్కులు, సిఈసీలో 500కి 465 మార్కులు సాధించారు. అంటే ఎంఈసీ సిఈసీలో కూడా ఒక అత్యుత్తమ ఫలితాలు సాధించారు. అలానే సీనియర్ ఇంటర్లో 1000కి 988 మార్కులు అడక మధుకిరణ్, అలానే ఎస్కే శిరోనిస ఇద్దరు సాధించారు 988. అలానే వి జాన్తేజ, యు శ్రావణి ఇద్దరు కూడా 986 మార్కులు సాధించారు. బైపీసీలో కటారి నిహారిక 973 మార్కులు, ఎంఈసీలో సుహాసి 953 మార్కులు, సిఈసీ నందు సింగంశెట్టి సాయి 959 మార్కులు సాధించారు. అలానే జూనియర్ ఇంటర్లో 460 పైన 39 మంది విద్యార్థులు సాధించారు. 400 పైన 281 మంది విద్యార్థులు. అంటే ప్రతి ముగ్గురులో ఒక విద్యార్థి 400 పైన సాధించారు. అలానే సీనియర్ ఇంట్లో 980కి పైన 18 మంది, 900 పైన 300 మంది విద్యార్థులు. సీనియర్ ఇంటర్లో కూడా ప్రతి ముగ్గురులో ఒకరికి 900 మార్కుల పైన సాధించారు. శ్రీహర్షిని జూనియర్ కాలేజీ 2016లో మహిళా జూనియర్ కాలేజీగా ప్రారంభించబడి లాస్ట్ ఇయర్ బాయ్స్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల్లోనే ఇంత అద్భుత ఫలితాలు. లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 466తో అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది. దీనంతటికీ కారణం మా కళాశాలలో పనిచేసే అధ్యాపక బృందం, ముఖ్యంగా మా కళాశాలన్నింటికి డీన్ ఆంజనేయులు గారు, మా ఇంటర్మీడియట్ అకాడమిక్ డీన్ నారాయణ గారు, అలానే గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ రమేష్ గారు,
బాయ్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏడుగొండల గారు, అలానే మా దగ్గర పనిచేసిన ఫ్యాకల్టీ నిత్యం పిల్లలకు అందుబాటులో ఉండి సాధారణ విద్యార్థులతో, అంటే మా దగ్గర కాలేజ్ స్ట్రెంత్ కూడా తక్కువ స్ట్రెంత్తో సాధారణ విద్యార్థులతో 10th క్లాస్ మార్కులతో కంపేర్ చేస్తే ఇంటర్మీడియట్ ఎలా మార్కులు వచ్చినాయి అనేది ఒక ఎగ్జాంపుల్. ఇవాళ రోజు పాస్ పర్సంటేజ్ పరంగా చూసుకున్నా కానీ ఒంగోలు టౌన్లో ఏ కాలేజీకి రాని విధంగా అత్యుత్తమ ఫలితాలతో ఎక్కువ మంది విద్యార్థులు మ్యాక్సిమం పాస్ అవ్వడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ జరిగిన ప్రతి విద్యార్థి మీద కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రతి విద్యార్థిని వాళ్ళ స్థాయికి తగ్గట్టు ముందుకు తీసుకురావడానికి శ్రీహరి జూనియర్ కాలేజీ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా ఒంగోలు విద్యారంగంలో ఎలాంటి వేషజాలు లేకుండా కష్టపడుతూ కేవలం విద్యార్థుల కష్టార్జితం, మా లెక్చరర్స్ కష్టార్జితం మీదనే గత 30 సంవత్సరాలుగా శ్రీహరి విద్యా సంస్థ దినదినాభివృద్ధి చెందడం జరిగింది. గతంలో మీ అందరూ తెలుసు, డిగ్రీ కాలేజీ కూడా ఎవరు ఊహించిన స్థాయిలో ఈరోజు ఒంగోలులో శ్రీహరి డిగ్రీ కాలేజ్ ఉంది. ఈ సంవత్సరం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇప్పటికీ 4 ప్లేస్మెంట్స్ ఇచ్చాము. 840 మంది విద్యార్థులకి ఈ క్యాంపస్ నుంచి డిగ్రీ అయిపోయిన విద్యార్థులకు ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ ఎడ్యుకేషన్ తీసుకున్నా దాన్ని అల్టిమేట్గా మిగిలిన విద్యా సంస్థలు భిన్నంగా ప్రతి విద్యార్థి ముఖ్యం, టాప్ 4 విద్యార్థులే కాదు, సంస్థలో చేరిన ప్రతి విద్యార్థి యొక్క ఉన్నతి ముఖ్యం అనే లక్ష్యంతో పనిచేయడం జరిగింది. ఇదే ఉత్సాహంతో రాబోయే సంవత్సరంలో శ్రీహరి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అవన్నీ కూడా మరొకసారి మీ అందరితో మిత్రులందరినీ ఒకసారి దాని ఇనాగ్రేషన్ కూడా ఉంటుంది. ఆ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరి సమక్షంలో దాన్ని కూడా రివీల్ చేయడం జరిగింది. శ్రీహరి విద్యా సంస్థ ఏది తీసుకున్నా, మార్టూరులో మా స్కూల్ ఉన్నా, ఒంగోలులో కానీ, ఏడుగొండలపాడు కానీ, మార్టూరులో జూనియర్ కాలేజ్ ఉన్నా, ఇలా డిగ్రీ కాలేజ్ ఒంగోలు, అద్దంకి, మార్టూరు ఎక్కడున్నా సరే అన్నిటికీ ఒకదానికొకటి అనుసంధానం చేస్తూ నెక్స్ట్ ఇయర్ ఇంకా కొత్త విధానం తీసుకురాబోతూ ఉన్నాం. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎక్కడ లేని విధంగా ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్ విద్యార్థులకు స్టడీ అవర్స్ విత్ లైబ్రరీ ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రొవైడ్ కావట్లేదు. ఒక భారీ ఎత్తున లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. ఏదైతే టాప్ మోస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో, ఇది ఐఐటి గోల్ ఉంది, జేఈ మెయిన్స్, నీట్, ఆ గోల్ ఉన్న విద్యార్థులకు నెక్స్ట్ ఇయర్ స్టడీ అవర్స్ ఇన్ లైబ్రరీ, వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా రెఫరెన్స్ బుక్స్ అని ఇచ్చి లైబ్రరీ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎగ్జామ్స్ అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్కి జనరల్గా చివరిలో 3-4 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మాకు ఇంజనీరింగ్ కాలేజ్ రాబోతూ ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచే మీకు మంచి ప్లానింగ్లో ఉన్నాం. జూనియర్ ఇంటర్ నుంచే ఎంసెట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, ఐఐటి అడ్వాన్స్డ్ కానీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వీకెండ్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేసి తద్వారా రేపు పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఒక మంచి రిజల్ట్ రావడానికి అది ఒక విధానం కూడా శ్రీహరి కాలేజీలో మొట్టమొదటిసారి ప్రతి వీకెండ్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అది ఆల్రెడీ 10-15 రోజులు మీరు చూస్తారు. ఇంజనీరింగ్ కాలేజ్ లాంచ్ అయినప్పుడు దాంతోపాటు ఆ విధానాన్ని కూడా తీసుకురాబోతా ఉన్నాం. శ్రీహరి జూనియర్ కాలేజీ ఈరోజు ఒంగోలులో ఉన్న అన్ని కాలేజీకి అత్యుత్తమైన ఐఐటి మెయిన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక్కడ ఇంత అద్భుతమైన ఫ్యాకల్టీని ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి ఈ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం. రాబోయే రోజులు ఇంకా చూస్తారు మీరు. రాబోయే 1 or 2 ఇయర్స్లో శ్రీహరి జూనియర్ కాలేజీ నుంచి రాబోయే ఐఐటి ఫలితాలు కానీ, జేఈ మెయిన్స్ ఫలితాలు కానీ ఒక అద్భుతమైన రిజల్ట్స్తో ఒంగోలు ఇంటర్మీడియట్ విద్యారంగాన్ని మరొకసారి ఒంగోలు వైపు చూసే విధంగా తీసుకురాబోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా విజయం సాధించిన మా విద్యార్థులను, ముఖ్యంగా మమ్మల్ని ఆదరిస్తున్న వారి తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో శ్రీహరి జూనియర్ కాలేజీ విజయానికి మీ అందరి సహకారం కావాలని అభిలషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ మా పాప 466 మార్కులు సాధించిందని చెప్పి నేనేదో గర్వపడట్లేదు. ఎందుకంటే అది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. ఈ ఆనందానికి ముఖ్యమైనటువంటి కారణం నేను సరైనటువంటి కాలేజీని ఎన్నుకోవడం, ఆ కాలేజీలో నిర్వహణా బాధ్యతలు చేపట్టినటువంటి కరస్పాండెంట్ గారు, అట్లాగే ప్రిన్సిపాల్ గారు, లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, స్టాఫ్
ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగం ఉంది. వారందరికీ నా తరఫు నుంచి, నా ఫ్యామిలీ తరఫు నుంచి, మా డాటర్ ధరణి తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కాలేజీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నాకు ఈ కాలేజీని సూచించినటువంటి భాషా సార్, అపెక్స్ స్కూల్ కరస్పాండెంట్ గారు శివకోటిరెడ్డి గారు, భాషా గారు, వీరిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అట్లాగే అడ్మిషన్ చేయించినటువంటి ప్రతాప్ గారికి, ప్రతాప్ కూడా నా మిత్రుడే, మంగమూరు, అతనికి కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత మంచి కాలేజీని నాకు సజెస్ట్ చేసినందుకు, నాకు ఎల్లవేళలా అండదండగా ఉండి అతని సహాయ సహకారాలు అందిస్తూ మా పాపకి విజయానికి కారకులైనందుకు మరొకసారి కాలేజీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. I am Tanvita. I secured 464 out of 470 in IPE. I am feeling very proud of securing these marks. This is not of my hard work. This is the hard work of our chairman sir, dean sirs, and our principal, lecturers, and all our staff members. మా కాలేజ్ చాలా బాగుంటుంది. అది ఎలా అంటే హాస్టల్ పరంగా అయినా కానీ, స్టడీ పరంగా అయినా కానీ చాలా బాగుంటుంది. ఐఐటి జేఈ పరంగా కూడా ఇక్కడ ఒంగోలులోనే టాప్ మోస్ట్ లెక్చరర్స్ మా కాలేజ్లోనే ఉన్నారు. కాబట్టి నేను అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే, అందరూ మా కాలేజ్లో జాయిన్ అవ్వాలని. నన్ను ఇక్కడికి జాయిన్ చేయించిన మా అడ్మిషన్ సార్ గిరీష్ సార్ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత అద్భుతమైన ఈ కాలేజ్లో జాయిన్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. All of you, today Srihari Institute of Groups, we are so happy. We are feeling good. Our lecturers are trying to get good marks, and so we are చాలా గర్వంగా ఉంది. మేము విజయానికి మా చైర్మన్ సార్ గారే కారణం. సో దెన్ ఆల్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ అదర్ కాలేజెస్. సో థ్యాంక్ యూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.